ప్రభునందు ప్రియులైన వారందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది: ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి అని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యం ప్రకారంగా కనుక చూసినట్లయితే మొదటి మానవుడైన ఆదాం గారిని 6వ దినాన దేవుడు సృష్టించారు. 7వ దినాన దేవుడు విశ్రమించారు. అనగా పని మొత్తాన్ని పూర్తి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అంటే ఆదాము నుండి క్రీస్తు ప్రభువు వారి యొక్క మొదటి రాకడకు 4000 సంవత్సరాలు. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయాయి కాబట్టి 6000 సంవత్సరాలు ముగిశాయి. అంటే 7వ దినాన ఆయన విశ్రమించినట్లుగా ఇప్పుడు రాబోయే 1000 సంవత్సరాలు ఆయన మనతో విశ్రమించనున్నారు. అంటే దాదాపుగా మనము ముగింపు కాలానికి వచ్చేసాం. చరిత్ర అంచుల మీద ఉన్నాం. ప్రభువారు మొట్టమొదటిసారి రక్షకుడిగా మనందరినీ రక్షించడానికి విమోచకుడిగా వస్తే ఇప్పుడు మాత్రము న్యాయాధిపతిగా వస్తారు. ఒకసారి ఈ సందర్భాన్ని బట్టే ఆయన శిష్యులతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నకు బదులుగా మనకందరికీ ముందు చూపు లేదంటే ఒక హెచ్చరికగా ఒక చక్కని వాక్య భాగాన్ని మనకు అందించారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుండి 39 వచనాలు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడు అయినను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచూ త్రాగుచూ పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచూ ఉండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇక్కడ గమనిస్తే ప్రభువారు రెండో రాకడ గురించి చెప్తూ ప్రస్తుతం మనం ఉన్న దినాలు కూడా నోవాహు కాలంలోని దినాల్లాగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఒకసారి నోవాహు గారి యొక్క దినాల్లో పరిస్థితిని కూడా చూద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు రాకడ కొరకు సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి అంటే మన ప్రస్తుత జీవితాలను పరిశీలించుకొని సరిచేసుకోవాల్సి ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం: నరుల చెడుతనము భూమి మీద గొప్పది అనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అనియు యెహోవా చూచి. చూడండి, ఇది అప్పటి ప్రజల యొక్క పరిస్థితి మాత్రమే కాదు, కానీ అంతకన్నా దుర్భరమైన పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. 6వ వచనం: తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందియున్నాను అనెను. కానీ నోవహు మాత్రం కృప పొందినట్లుగా వాక్యభాగం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు అప్పటి దినాలను బట్టి ఏ విధంగా అయితే సంతాపం చెందుతున్నారో ప్రస్తుత కాలాన్ని బట్టి కూడా ఆయన ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ఒక్క నోవాహు మాత్రము ఆయన దృష్టిలో కృపను పొందుకున్నారు. ఆ జల ప్రళయం నుండి తప్పించబడ్డారు. అనగా రాబోయే తీర్పును తప్పించుకోవాలి అంటే మనందరము కూడా నోవాహు జీవితం ద్వారా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తనను తన కుటుంబం కొరకు నోవాహుని ఒక ఓడను సిద్ధపరచుకోమని, వాటి కొలతలు ఏ విధంగా నిర్మించాలో కూడా నోవాహు గారికి ముందుగానే సెలవిచ్చారు దేవుడు. మొదటిగా నోవాహు గురించి తెలుసుకుని ఆయన జీవితంలో ఏ విధంగా పెను ప్రమాదం నుండి తప్పించబడ్డారో ధ్యానం చేద్దాం. మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని 10వ తరం వాడు నోవాహు. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం కనుక చూసినట్లయితే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయును అనుకుని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. అప్పటి పరిస్థితులు ఏమిటో నోవాహు తండ్రి అయిన లెమకు పెట్టిన పేరులోనే ఆయన ఉద్దేశం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నోవాహు జీవితం ద్వారా మనము ఎట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకోవాలో కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. మొదటిగా నోవాహు దేవుని దృష్టికి కృపనొందినవాడు. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది: అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. మొట్టమొదటిసారిగా కృప అనే పదాన్ని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. దేవుడు జల ప్రళయం ద్వారా సృష్టి మొత్తాన్ని నాశనం చేద్దాము అని అనుకున్నారు. ప్రజలందరూ చెడుతనంతో నిండిపోయారు. మొదటిగా దేవునికి సర్వ సృష్టిపైన అధికారం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండవదిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధమైన కన్నులు పాపిని ప్రేమించిన పాపాన్ని అస్సలు సహించలేవు. పరిశుద్ధతయే ఆయన చేరుకునే మార్గము.
అంతేకాదు ఆ పరిశుద్ధ దేవుని యొక్క కన్నులు నీతిమంతుని దాటిపోలేవు. ఈ ప్రక్రియలో భాగమే దేవుని యొక్క కన్నులు నోవాహుని దృష్టించాయి. గుర్తుందా? దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి నిశ్చయించినప్పుడు అబ్రహాం గారు ఒక చక్కని మాటను అంటారు. ఆదికాండము 19:25. దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని, ఆయన న్యాయం తీర్చే దేవుడు అని ఆయన అక్కడ మొరపెట్టుకున్నారు. అందుకే దేవుడు చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకో అని నోవాహు గారికి సెలవిస్తారు. ఇంకా రెండవదిగా చూసినట్లయితే విశ్వాస వీరుడైన నోవాహు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 నుండి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే విశ్వాసం అనేది దేవుని యొక్క కృపను యాక్టివేట్ చేస్తుంది. ఒక్కసారి దేవుని చేతిలో నీ చెయ్యి పెట్టినప్పుడు ఆయన ఎక్కడికి నడిపిస్తారు అనేది మనకి తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. నిశ్చింతగా ఉండాలి. ఈ అధ్యాయంలో కనుక చూసినట్లయితే విశ్వాసం బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలిని అర్పిస్తే, ఆదికాండము 8:10 నోవాహు గారు కూడా యెహోవాకు బలిపీఠాన్ని కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులు అన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను అని అక్కడ మనం చూస్తాం. ఇంకా రెండవదిగా విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడలేదు, దేవుడితో నడిచినట్లుగా వాక్యభాగం సెలవిస్తోంది. ఆదికాండం 6:9 చూసినట్లయితే నోవాహు కూడా దేవునితో నడిచినట్లుగా చూస్తాము. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 చూసినట్లయితే మూడవదిగా విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడే ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసెను అని వ్రాయబడింది. అంటే హేబేలు మరియు హానోకు కన్నా కూడా నోవాహు గారు ఒక అడుగు ముందంజ వేశారు. ఇంకా మూడవదిగా నీతిమంతుడైన నోవాహు. రోమీయులకు రాసిన పత్రిక 3:28 చూసినట్లయితే పౌలు గారు అక్కడ ఇలా సెలవిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని వాక్యభాగం సెలవిస్తుంది. ఇంకా యాకోబు గారు రాసిన పత్రిక 2:14 మరియు 17 చూసినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది. విశ్వాసం లేని క్రియలు మృతము అని, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అని, అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా అని వాక్యభాగం సెలవిస్తోంది. నోవాహు గారు దేవుని మాటకు విధేయత చూపడమే కాక విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపారు. ఎలా అంటారా? దేవుడు చెప్పిన దాన్ని ఆయన నమ్మారు. ఎప్పుడూ వినని దానికోసము ఆయన ఎదురు చూశారు. చూడని దానికోసం సిద్ధపడ్డారు. తెలియని దాన్ని నిర్మించారు. ఇంతకన్నా రుజువులు ఇంకేం కావాలండి? ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే ఒకసారి నోవాహు గారి స్థానంలో మనం ఉంటే, దేవుడు మనల్నే కనుక సిద్ధపడండి, ఓడ నిర్మించండి అని చెప్తే ఏ విధంగా ప్రతిస్పందిస్తాము? ఒక్క ప్రశ్న కూడా అడగకుండా తెలియని దాన్ని చేయగలమా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇంకా నాలుగోదిగా రక్షణ అనే ఓడను సిద్ధపరిచిన నోవాహు. దేవుడు ఎప్పుడైతే నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో అని ఏ విధంగా నిర్మించాలో వివరించి చెప్పాక, అక్షయమైన నిత్య జీవానికి సాదృశ్యంగా ఉన్న చితి సారకపు మ్రానుతో వెలుగు నింపడానికి పరలోకపు దిశగా కిటికీని కూడా నిర్మించి ఓడను తయారు చేస్తారు నోవాహు. ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం ఒకటి ఉంది. ఈ ఓడని ఆర్క్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం కదా. ఇలా 3 చోట్ల బైబిల్లో ఈ ఆర్క్ను నిర్మించినట్లుగా మనం చూడవచ్చు. మొదటిగా నోవా ఆర్క్. దేవుని యొక్క సమక్షంలో ఇది నిర్మించబడింది. ఇది డిజైన్ చేసింది కూడా దేవుడే. ఇది రక్షణను భద్రతను తెచ్చింది. తీర్పుకు సాదృశ్యంగా ఉన్న జల ప్రళయం నుండి కాపాడింది. ఇంకా రెండవది మోషే తల్లి ద్వారా అనగా ఒక మానవుని ద్వారా నిర్మించబడ్డ ఆర్క్, మోజెస్ ఆర్క్. ఇశ్రాయేలు ప్రజలకు విమోచన కలిగించే నాయకుడిని మోసుకొని వచ్చింది. ఇంకా మూడవదిగా దేవుని చేత రూపకల్పన చేయబడ్డ ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన మందసం. దేవుని యొక్క ఆజ్ఞలను, జీవాహారానికి సాదృశ్యంగా ఉన్న మన్నాను, అహరోను చిగురించే కొమ్మను కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక విలువైన దాన్ని మోసుకొని వచ్చింది. ఈ నోవాహు ఓడ మాత్రము రక్షణకు గుర్తుగా ఉంది. రక్షణకు మార్గము క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. రోమీయులకు రాసిన పత్రిక 10:10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని అక్కడ వాక్యభాగం సెలవిస్తోంది. ఇంకా యోహాను రాసిన పత్రిక 14:6 కనుక చూసినట్లయితే,
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రారు అని వాక్యభాగం సెలవిస్తోంది. ఇంకా 5వదిగా దేవునితో నడిచిన నోవాహు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 1వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడమే, ఆయన మాటలకు విధేయత చూపడమే ఆయనతో నడవడం. నోవాహు కాలంలో ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు, ప్రవక్తలు లేరు. కాగా వారి పితరులు ఏ విధంగా అయితే అవిధేయత చూపి శాపాన్ని కొని తెచ్చుకున్నారో అట్టి రీతిగా కాకుండా ఉప్పు అంటకుండా జీవించే సముద్రంలోని చేపలాగా, మాలిన్యమే లేని బురదలోని కలువలాగా జీవించారు నోవాహు. దేవుని మాటకి లోబడ్డారు, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నారు. ఇంకా 6వదిగా సువార్తను ప్రకటించిన నోవాహు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించి నోవాహు మరి 7గురిని కాపాడెను అని వాక్యభాగం సెలవిస్తుంది. నోవాహు గారు ఒక భారాన్ని కలిగి ఉన్నారు కాబట్టి సువార్తను, నీతిని ప్రకటిస్తూ యూదా గారు సెలవిచ్చినట్టుగా అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి అని ప్రయత్నించారు. కానీ ఆయన కుటుంబం తప్ప ఎవ్వరూ రక్షింపబడలేదు. ఇంకా చివరిగా అవమానాల్ని సహించిన నోవాహు. నీతిని గురించి నోవాహు ప్రకటించినట్లుగా వాక్యభాగమే సెలవిస్తుంది. నోవాహు కుటుంబం తప్ప ఎవరునూ రక్షింపబడలేదు. అంటే నోవాహు వాక్యాన్ని ఎవరూ పట్టించుకోలేదు, గేలి చేశారు, ఒక విచిత్రంగా కనిపించి ఉంటారు, ఒక పిచ్చివాడిలాగా లెక్క కట్టి ఉంటారు. నోవాహు వీటిని ఏన్నీ పట్టించుకోలేదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా 120 సంవత్సరాలు ఓడ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది ఎంత వాస్తవమో తెలియదు, కానీ నోవాహు దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ మొక్కల్ని పెంచి పెద్ద చేసి ఓడ తయారీ కొరకు వాడారంట. ఈ ఓడ ఒక బాక్స్ షేప్లో నిర్మించబడిందంట. అంతేకాదు, దేవుడు చెప్పిన ఈ కొలతలను దృష్టిలో ఉంచుకొని ఓడ నిర్మాణం ఇప్పటికీ జరుగుతుందంట. ఎందుకంటే ఓడ అడుగు భాగం ఎంత కెపాసిటీ అయితే అది మోయగలదో, అది ఎంత ఎత్తున నిర్మిస్తే ఓడ స్థాయిని తట్టుకోగలదో ఆ కొలతల్ని దృష్టిలో పెట్టుకొని ఓడ నిర్మాణాలు జరుగుతాయంట. అంతేకాదు, ఇక్కడ మరొక విషయం, దేవుడు అప్పగించిన ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు అది ఎప్పుడూ పూలపానుపులాగా మాత్రం ఉండదు. అవమానాలు, అడ్డంకులు, వ్యతిరేకతలు, శోధనలు తప్పవు. అయితే ధైర్యంతో ఎదుర్కొని విశ్వాసంతో ముందడుగు వేయగలిగితే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ప్రభువారు ఇలా సెలవిస్తున్నారు. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రియులారా, చూసాం కదా, తీర్పుని గురించి ప్రకటించిన ఆ కుటుంబం తప్ప ఎవరునూ మారుమనసు పొందుకోలేదు. నీటికి సాదృశ్యంగా ఉన్న బాప్తీసాన్ని పొందుకున్నారు, తీర్పుని తప్పించుకోగలిగారు, ఓడలోనికి ప్రవేశించారు, భద్రపరచబడ్డారు. జలప్రళయం ఒక కొత్త తరాన్ని తీసుకుని వచ్చింది, కొత్త సృష్టిని తీసుకుని వచ్చింది. భూమి తీర్పు ద్వారా శుభ్రపడింది. మానవజాతి మనుగడ మరలా పునఃప్రారంభం అయింది. ఈ నోవాహు ఓడ గురించి ఏ సండే స్కూల్ పిల్లల్ని అడిగినా ఒక కథలాగా దేవుడు జలప్రళయం ద్వారా దుష్టుని చంపేశారు, నోవాహు నీతిమంతుడు కాబట్టి కాపాడబడ్డారు అని టక్కున చెప్పేస్తారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఎంత ధ్యానిస్తున్నప్పటికీ నన్ను ఎంతగానో కదిలించిన, ఆకర్షించిన విషయం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఓడ నిర్మాణానికి 120 సంవత్సరాలు ఎందుకు సమయం ఇచ్చారు? ఈ విషయము నాలో అనేక తలంపులను రేకెత్తించింది. నేను ఆత్మ నడిపింపు ద్వారా గ్రహించగలిగిన విషయం ఏమిటంటే, మనం సేవిస్తున్న మన దేవుడు గొప్ప కనికరం గలవారు. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. లోతును తప్పించిన దేవుడు నోవాహుని కూడా తప్పించలేరా? తప్పిస్తాడు కదా. అయితే మన దేవునికి కూడా హద్దులు ఉన్నాయండి. ఆయన కోపించడానికి, ఉగ్రతకు, తీర్పును రప్పించడానికి ఆయన ఎంతగానో ఆలస్యం చేస్తారు. లిటరల్గా చెప్పాలి అంటే ఎవరైనా వేడుకున్నా, మొరపెట్టినా ఆయన తట్టుకోలేరు. ఆపేద్దామా అనే దిశగా ఆయన ఆలోచన కొనసాగుతుంది. హద్దులు లేనివి కూడా ఉన్నాయి. ఆయన ప్రేమకు హద్దులు లేవు, కనికరానికి హద్దులు లేవు, ఆశీర్వాదాలకి హద్దులు లేవు. నిజంగా ఓడ నిర్మించడానికి 120 సంవత్సరాలు పట్టడం కాదు, కానీ అంతకాలము ఆయన ఓపికగా కనిపెట్టారు. జల ప్రళయాన్ని కూడా పట్టి ఉంచారు. ఆయన ఎదురు చూశారండి, ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్కరైనా మారతారా అని. నిజంగా నోవాహు కృపను పొందుకున్నారు అంటే ఎలా?
నశించిపోయే మనలాంటి ఆత్మల కోసము వాక్యం అందించడానికి, నీతిని ప్రకటించడానికి ఆ కుటుంబాన్ని భద్రం చేసి ఉంచారు. అంతేకాదు, వారు హేళన చేసింది నోవాహునా? కాదు. గుర్తుందా? దేవుడు మోషే విషయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు సణిగినప్పుడు మీరు మా మీద కాదు దేవుని మీదే సణుగుతూ ఉన్నారు అని చెప్తారు. వారు హేళన చేసింది దేవుని వాక్యాన్ని, నమ్మనిది దేవుని మాటను, అపహసించింది ఆయన తీర్పుని, పట్టించుకొనిది ఆయన కనికరాన్ని, వద్దు అనుకున్నది ఆయన రక్షణని, అశ్రద్ధ చేసింది ఓర్పుని, సహనాన్ని. 120 సంవత్సరాలు ఒక్కరి కూడా ఓడ వద్దకు చేరకపోతే ఎంత దుర్భరంగా ఉన్నాయో వారి యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే హద్దు మీరిన వారి ప్రవర్తన దేవుని యొక్క ఉగ్రతను హత్తుకుంది, నాశనాన్ని కొని తెచ్చుకుంది. అప్పటి సృష్టి జలప్రళయం కోసం సిద్ధపరచబడితే ఇప్పటి భూమి అగ్ని కోసం భద్రం చేయబడింది. పేతురుగారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడవచ్చు. ముందుగా చెప్పినట్లు 6000 సంవత్సరాలు ముగిసిపోయాయి. దేవుని రాకడా, లేదంటే అకస్మాత్తుగా మన ప్రాణం పోకడా, ఏదో ఒకటి జరగకముందే మనం సిద్ధపడదామా? ఆ దినాల్లో అయితే అందరూ ఓడ ఎద్దుకు రావాలి. ఇప్పుడైతే వాక్యము నీ ఇంటి తలుపే తడుతూ ఉంది. నమ్మి విశ్వసించి ఆయన్ని చేర్చుకుందామా? అది జలప్రళయం వచ్చే సమయం మాత్రమే కాదు, దేవుని యొక్క కనికరం కనిపెడుతూ ఉన్న సమయం, సహనంతో ఎదురు చూసే సమయం. ఈ భూమి కూడా లయమైపోయే సమయం ఎంత మాత్రం కాదు, మన కోసం వేచి చూస్తున్న సమయం. ఆయన ఇంకా ఓపికతో ఈ ఒక్క సంవత్సరం అంటూ తోటమాలి మనందరి కొరకు అర్థిస్తూ ఉన్న సమయం. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడం కాదు, ఎంతో ప్రేమించెను అని వ్రాయబడింది. ఇంకెంతకాలం ఆయన కృపా కనికరాల్ని ఇంకా చులకన చేస్తున్నావా? వాక్యాన్ని, ఆయన పిలుపుని పెడచెవిన పెడుతున్నావా? లయమైపోయే ఈ భూమి మీద బ్రతకడం కోసం తాపత్రయపడుతున్నావా? సువార్త ద్వారాలు కూడా ఓడ తలుపుల్లాగా ఒకానొక దినాన మూసివేయబడతాయి. సేవకులు కనుమరుగైపోతారు, వారి గొంతులన్నీ మోగబోతాయి. తీర్పు వచ్చింది, ఓడ ఎత్తబడింది. రేపు తీర్పు వస్తుంది, సంఘం కూడా ఎత్తబడుతుంది. ఎక్కడికి తప్పించుకోలేం. సిద్ధపడదాం. తప్పులు దిద్దుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని రక్షణ అనే ఓడలోనికి ప్రవేశిద్దాం. ఏసే మార్గము, సత్యము, జీవము. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు ప్రభా. పరిస్థితులన్నీ నమ్మశక్యంగా లేనప్పటికీ మీరు ఏదైతే చెప్పారో దాన్ని నమ్మి విశ్వసించి రక్షణ ఓడను సిద్ధపరిచారు నోవాహు. తన కుటుంబం కాపాడబడ్డారు. అయ్యా, చుట్టూ పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా ఉన్న రెండో రాకడకు సూచనలుగా కనిపిస్తున్నా మాలో కొంచెమైనా సిద్ధపాటు లేదు. లయమైపోయే ఈ లోకం కోసమే మా తాపత్రయం అంతా. సమయాన్ని వృధాగా మా సంతోషాల కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. దయతో మన్నించండి. సిద్ధపాటు హృదయాన్ని దయచేయండి. వాక్యం విన్న ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి, ఇంకా ఎవరైతే రక్షింపబడని స్థితిలో ఉన్నారో వారందరికీ రక్షణ భాగ్యం కలిగించమని, మీరు అక్కడ కొరకై బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడి ఉండటకు సహాయం చేయమని, ఈ చిన్ని ప్రార్థనను ఆలకించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.